చూస్తూనే ఉన్నారుగా, ఒక్కడి మీద ఎంతగా యుద్ధాలు చేయాలని చెప్పి ఎంత ఘనంగా పోగైతున్నారు అన్న ఒక విషయం చెప్తున్నా. ఎన్ని పార్టీలు పెట్టినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయినా ఒకటే నాయకుడుగా ఉంటాడు, ఒకటే పార్టీ పెడతాడు. ఎప్పటికైనా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు పక్కా. అంటే క్రిస్టియన్స్ అందరూ ఓట్లు అంటే అటేయాలా ఇటేయాలా అని చెప్పి కొంచెం చీల్చే అవకాశం ఉంది కదా, ఓట్లు చీల్చే అవకాశం అన్న ఒక విషయం చెప్పిన, ఏ పార్టీ పరంగా అయినా ఏ మతం పరంగా అయినా ఒక నాయకుడు మనం ఎంచుకుంటే ఏ కులమైనా ఎవరైనా సరే మన ఓటు హక్కున్న ప్రతి ఒక్కడికి ఆట ఇట ఆలోచించడం, నమ్ముకున్న నాయకుడు మనం చేస్తున్నాడు, మనం ఉన్నాడని చెప్పి అదే నాయకుడు చేస్తారు. అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పార్టీలు పెట్టారు కదా, మేము అదిగా మేము తక్కువ అని చెప్పి ఏ రోజు బాధపడలేదు. మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, జనాల్లోకి వెళ్తాం, మేము గెలుస్తామని చెప్పి ఆ గట్టితోనే ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ మొన్న పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడు. ఒకటే మాట చెప్పాడు మొన్న, ఎంతమంది ఎందున్నా సరే జనాలు దగ్గరలోకి వెళ్తాం, మేము గెలుస్తాం. నెక్స్ట్ పాదయాత్ర కూడా చేస్తున్నాం. చంద్రబాబు ఏవి నాయనైతే కుట్రలు చేస్తున్నాడో ఎవరు భయపడతారో ఒక భరోసా ఇచ్చాడు చూసావా. ఇలాంటి ఎన్ని పార్టీలు వచ్చినా ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం మాత్రం పక్కా. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే పాస్టర్లు ఇది క్రిస్టియన్ పార్టీ, మీరు క్రిస్టియన్ అంతా దీనికే ఓటు వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ముందు వాళ్ళు క్రిస్టియన్గా మారి తర్వాత పార్టీ పెట్టింటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇప్పుడు ముందునే ఉంటుంది. పాస్టర్లు అయినా సరే లేదంటే మామూలుగా క్రిస్టియన్స్ ఎవరైనా సరే ముందు వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పి చేంజ్ చేసుకున్నాక పార్టీ పెట్టేస్తుందని చాలామంది ప్రేక్షకులు చెప్పడం జరిగింది. అన్న ఒక మ్యాక్సిమం క్రిస్టియన్ కన్నా హిందూస్ ఎక్కువ ఉన్నారు కదా. మ్యాక్సిమం ఇదేంటి క్రిస్టియన్స్ కన్నా ముస్లిమ్స్ కన్నా ఉన్నది ఎక్కువ ఉంది హిందూసే. కొంతమంది ఏంటంటే దేవుడు కావాలి నమ్మకం అని చెప్పి హిందూస్ అనేవాళ్ళు క్రిస్టియన్గా తీసుకుపోతున్నారు. అలా అని చెప్పి ఒకవేళ హిందూస్ క్రిస్టియన్కి వెళ్ళినా మనం చేస్తున్న సదుపాయాలు కానీ ఇచ్చిన డబ్బులు ఏ నాయకుని వదులుకోలేరు కదా. ఒక విషయం చెప్పినా, ఏ క్రిస్టియన్ అయినా ఏ ముస్లిం అయినా ఎవరైనా సరే మా ఫ్యామిలీకి మేము ఓటు ప్రకారం ఉపయోగపడుతున్నారా లేదా, మా నాయకుడు ఉన్నాడా లేదని చెప్పి అనుకుంటే తప్ప ఏ క్రిస్టియన్ వాళ్ళు ఎన్ని మతాలు పెట్టినా, ఎన్ని రాజకీయ నాయకులు ఎంత చేయాలని చూసినా కంపల్సరీ జగనన్న కూడా లెక్క అంతే.